6.8 inches బుల్లెట్ మన జయసుధ గారి అబ్బాయి నిహార్ కపూర్ గారు. ప్లీజ్ వెల్కమ్. క్లాత్స్ ఇక్కడ దొరుకుతాయా మీకు? రెడీమేడ్ ఇక్కడ దొరకవు, యుఎస్ లో దొరుకుతాయి. మా మదర్ ట్రావెలింగ్ ఉంటే ఆవిడ వెళ్తా వస్తా ఉంటారు, ఆవిడ వచ్చి తీసుకొస్తారు. జయసుధ గారికి ఎన్ని కష్టాలు. సిక్స్ 6.8 చెప్పాలంటే నిహార్ బ్రదర్ సైజ్ కి ఇదిగో ఇది నా కరెక్ట్ హైట్. ఇలా మాట్లాడుకుంటే ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే స్టాండింగ్ పొజిషన్ లో ఇంత మనం ఇంటర్వ్యూ చేయలేము అస్సలకి. చాలా చాలా హైలీ ఇంపాసిబుల్ అన్నమాట. నిపుణుల పర్యవేక్షణలో కూర్చొనే చేస్తాం ఈ రోజు ఇంటర్వ్యూ మేము. ఎందుకంటే హరిహర వీరమల్లు మంచి సక్సెస్ తర్వాత ఈయన కూడా హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారితో త్రూఅవుట్ మూవీ అట్ ది సేమ్ టైం చాలా మంది కొంచెం బాధపడేది ఏంటంటే జయసుధ గారు అబ్బాయి కదా, కొంచెం మంచి డైలాగ్ పెట్టుంటే చాలా బాగుంటుంది అన్నారు. కానీ పార్ట్ 2 ఉంది, వెయిట్ చేయాలి ప్రతి ఒక్కదానికి కూడా. సో పార్ట్ 2 లో ఇంతకన్నా గంభీరంగా, ఇంతకన్నా వేరే లెవెల్లో సో జయసుధ గారి అబ్బాయిని నిహార్ కపూర్ గారిని మనం దాంట్లో చూడబోతాం. కాబట్టి ఎందుకు ఆలస్యం, హరిహర వీరమల్లు గురించి చాలా చాలా విశేషాలు నిహార్ గారి మాటల్లో వినేద్దామా? సార్ ప్లీజ్ బీ సీటెడ్. నిహార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో బయట అక్కడ కొంత మిక్స్డ్ టాక్, కొంత సక్సెస్ టాక్ అన్ని రకాల వినిపించినా కానీ అట్ ది అంటే ఓవరాల్ గా చూసుకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మంచి రివ్యూనే కనపడుతుంది. హరిహర వీరమల్లు అంత బిజీగా ఉండి కూడా ఆయన చాలా కష్టపడి తీశారని ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేశారు, ఆయన చెప్పింది కూడా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి సో మంచి కలెక్షన్స్, సక్సెస్ మీట్ అండ్ ఫైనల్లీ మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయటం, ఓవరాల్ ఇదంతా ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం రావడమే పెద్ద విషయం. అంటే ఒక పెద్ద స్టార్ సినిమా తీయడం, ప్లస్ ఆయన ఇప్పుడు ఈస్ బికమ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్ దట్. సో ఈస్ బికమ్ ఈవెన్ మోర్ బిగర్ ఇన్ సొసైటీ. సో ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. త్రూఅవుట్ మూవీ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో జర్నీ చేశారు. అంటే ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంది, అసలు నో డౌట్ కుమ్మేసింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా ల్యాగ్, విఎఫ్ఎక్స్ అంతా సెట్ అవ్వలేదు, అండ్ డైరెక్టర్ అంత ఎక్స్పీరియన్స్ లేకపోవటం ఒకటి, అండ్ అలాంటి సినిమాని టేకప్ చేయటం అతని వల్ల కాలేదు. కృషి గారు తీసుకుంటే సినిమా ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యి ఉండేది అన్న ఒక టాక్ కూడా మీకు వినిపిస్తుంది. కాబట్టి ఓవరాల్ ఇటు పక్కన కృషి గారి డైరెక్షన్ లో వర్క్ చేశారు, ఇటు పక్క జ్యోతి కృష్ణ గారి డైరెక్షన్ లో కూడా వర్క్ చేశారు. కాబట్టి మీకేమనిపించింది యాజ్ అ యాక్టర్ గా సెట్ లో ఉన్నప్పుడు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జ్యోతి కృష్ణ గారు ఇలాంటి సినిమా టేక్ ఓవర్ చేయడం ఇట్స్ వెరీ రిస్కీ థింగ్ ఫర్ ఎనీబడి, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా. ఎందుకంటే మోస్ట్లీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. కృష్ణ గారు ఎన్ని పార్ట్స్ తీశారు, ఇప్పుడు ఈ పార్ట్స్ తీయాలి. ఫస్ట్ సెకండ్ ఈ సినిమా ఫస్ట్ నుంచే అంటే ప్రొడ్యూసర్ గారు కూడా చెప్తుంటారు, ఇట్ వాజ్ సపోజ్ టు బి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా, అంటే నాట్ పార్ట్ 1 పార్ట్ 2. సో అది సీన్స్ యాడ్ చేయడం, ఎగ్జిస్టింగ్ సీన్స్ ఎలా మ్యాచ్ చేయాలి, ఇట్స్ టఫ్ థింగ్. అంటే ఆయన ఇట్ టుక్ అ టఫ్ ప్రాజెక్ట్ అండ్ రిజల్ట్స్ ఐ థింక్ ఫర్ వాట్ ఇట్ వాస్, అంటే ఆ సిచ్యువేషన్ బట్టి చూస్తే ఐ థింక్ ఇట్ డిడ్ అ డీసెంట్ జాబ్. క్లాత్స్ చాలా కష్టం అన్నారంటే ఇక్కడ దొరుకుతాయా మీకు? అవైలబుల్ అంటే రెడీమేడ్ ఇక్కడ దొరకవు, యుఎస్ లో దొరుకుతాయి. ఓకే. యూరప్ లో కూడా కొంచెం ఓకే. ఒక అంటే యూరోపియన్స్ ఏమంటే వాళ్ళు ఎక్కువ స్లిమ్ గా ఉంటారు. అవును. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే డూ హ్యావ్ దిస్ సైజ్ అంటే ఐ యు అమెరికన్ అని అడుగుతారు, ఎందుకంటే వాళ్ళకి అమెరికన్స్ ఆర్ మచ్ బిగర్. ఓకే. సో దేశ ఎక్కువ యుఎస్ఏ ఈజీ. అంటే యుఎస్ కి వెళ్తే ఒక 2-3 ఏళ్ళకి 10 సూట్ కేసులు తీసేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. మీరు షాపింగ్ కి వెళ్ళాలంటే అమెరికా గానీ యూరోప్ గానీ వెళ్తారు? మోస్ట్లీ అమెరికా, కానీ నేను ఎక్కువ వెళ్ళను. మా మదర్ ట్రావెలింగ్ ఉంటే ఆవిడ వెళ్తా వస్తా ఉంటారు. ఓకే ఓకే. ఎవ్రీ ఇయర్ నేను పెడతాను ఆర్డర్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్, స్క్రీన్ షాట్స్, లింక్స్.
ఆవిడ వచ్చి తీసుకొస్తారు. జయసుధ గారికి ఎన్ని కష్టాలు. ఆవిడే ఫుడ్ పెట్టారు, ఆవిడనే అడగాలి. అంతే కదా. ఆవిడ ఫుడ్ లో ఏం పెట్టారో ఆ కష్టాలు ఇప్పుడు చూస్తున్నాం. జయసుధ గారు ఫుడ్ ఏం పెట్టారండి? నా ఇంటర్వ్యూలో అడుగుదాం అనుకున్నాను, ఇది మిస్ అయిపోయాను నేను. నార్మల్ గా తినే ఫుడ్డే కదా మీరు కూడా తినేది? నార్మల్ కొంచెం ఎక్కువ తింటాం అంతే. ఎక్కువ అంటే క్వాంటిటీ ఎక్కువ, క్వాంటిటీ అంతే. బిర్యానీ, కర్రీస్, రైస్, ఎక్కువ రైస్ తింటాము. దోశ, ఇడ్లీ. మా ఫాదర్ పంజాబీ కాబట్టి చిన్నప్పుడు నైట్ డిన్నర్ అయితే నార్త్ ఇండియన్ ఫుడ్ ఉండేది. ఓకే. లంచ్ బ్రేక్ఫాస్ట్ సౌత్ ఇండియన్.